మన సింహాచలంలో హోలీ రోజు జరిగే డోలోత్సవం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? హోలీ అనగానే అందరికీ రంగులు చల్లుకోవడం మాత్రమే గుర్తొస్తుంది. కానీ సింహాచలం కొండపై కొలువై ఉన్న ఆ ఉగ్ర వరాహ నరసింహుడిని సరిగ్గా ఈ రంగుల పండుగ రోజే ఒక స్వర్ణ ఉయ్యాల్లో ఎందుకు ఊపుతారో, కొండ కింద కాముని దహనం అని అగ్నిమంటలు ఎందుకు వేస్తారో ఈ రోజు తెలుసుకుందాం. ఫాల్గుణ పౌర్ణమి నాటికి చలికాలం పూర్తిగా ముగిసిపోయి సృష్టిలో వసంత ఋతువు అడుగు పెడుతుంది. అప్పటి నుంచి వాతావరణంలో ఒక్కసారిగా ఎండల వేడి పెరగడం మొదలవుతుంది. సింహాచలంలో ఉన్నది అగ్నిలాంటిని వేడిని రగిల్చే ఉగ్ర వరాహ నరసింహస్వామి. బయట వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ స్వామివారి ఉగ్రత మరింత పెరగకుండా శాంతింపజేయాలి. ఆ వేసవి తాపం ఆ దేవదేవుడికి ఏమాత్రం తగలకుండా చూసుకోవాలి. దేవుడిపై భక్తులకున్న ఆ అపారమైన ప్రేమ నుండి పుట్టిందే ఈ డోలోత్సవం. గర్భగుడిలో ఉండే ఉత్సవ మూర్తులను బయటకు తీసుకొచ్చి ఆరు బయట ఉన్న మండపంలో ఒక అద్భుతమైన స్వర్ణ ఉయ్యాల్లో కూర్చోబెడతారు. స్వామివారి ఉగ్ర రూపం చల్లబడటానికి గంధం, సుగంధ ద్రవ్యాలు, పన్నీరు మరియు సహజ సిద్ధమైన రంగులు అంటే వసంతం సమర్పించి అభిషేకాలు చేస్తారు. ఆ ఉయ్యాల మెల్లగా ఊగుతుంటే వచ్చే ఆ సహజమైన చిరుగాలి స్వామివారికి ఎనలేని చల్లదనాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన వేడుక వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. మన హిందూ ధర్మంలో డోలాయాం శ్రీహరిం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అనే ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. అంటే ప్రకృతి చిగురించే ఈ వసంత కాలంలో ఉయ్యాల్లో ఆనందంగా ఊగుతున్న ఆ శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న ఏ భక్తుడికైనా ఇక ఈ భూమిపై మరుజన్మ ఉండదు, నేరుగా మోక్షం సిద్ధిస్తుంది అని అర్థం. మరి ఆ మంటల వెనుక ఉన్న కథ పరమశివుడి త్రినేత్రంతో మన్మధుడిని దహించిన రోజు కనుక మన్మథ దహనం లేదా కాముని దహనం అని జరుపుకుంటాం. కొండపైన మాత్రం ఉగ్ర నరసింహుడికి చల్లని ప్రకృతి ఇచ్చే స్వాగతమే ఈ సింహాచలం వసంతోత్సవం. రంగులు చల్లుకునే ఈ హోలీ కాముని పున్నమి వెనుక మన సింహాచలం అప్పన్నకు ఉన్న ఈ ప్రాచీన ఆగమ శాస్త్ర సంబంధం మీకు నచ్చితే ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. ఈ ఫాల్గుణ పౌర్ణమికి డోలోత్సవం చూసే భాగ్యం మీకు కలిగిందో లేదో చెప్పండి. మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై సింహాద్రి అప్పన్న స్వామి.